ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు మీనా విద్యతో ఫోన్లో మాట్లాడుతూ ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి చేసిన మోసాలు బయటపడాలి, బాలు మీనానే ఆ మోసాన్ని బయట పెట్టాలి అని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇక మీనాని చూసి ప్రభావతి కోపంగా, ఆగో, ఎక్కడికి వస్తున్నావు నువ్వు? నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు, బయటికి పో అని అంటూ ఉంటుంది ప్రభావతి. నా భార్య ఏం తప్పు చేసిందని తను బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు బాలు. నీ భార్య తప్పు చేయలేదు, కానీ నీ భార్య తమ్ముడు తప్పు చేశాడు. వాడు ఒక దొంగ. ఇది ఆ దొంగ కుటుంబం నుంచి వచ్చింది. అందుకని దొంగ కుటుంబం నుంచి వచ్చిన కోడల వల్ల నా ఇంటి పరువు పోతుంది. అది నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే, నా తమ్ముడు చేసింది తప్పే అత్తయ్య, కానీ మీరు చేసిందేంటి? నా తమ్ముడు తప్పు చేశాడు, ఆ 1,00,000 రూపాయలు ఈయన మీకు తిరిగి ఇచ్చేశారు, కానీ మీరు మాత్రం ఏం చేశారు? మా ఇంటికి వచ్చి నా తమ్ముడిని చెప్పు తీసుకుని కొట్టి మా అమ్మ ఎంత బ్రతిమలాడుతున్నా కనీసం కనికరం లేకుండా వాడిని బయటికి ఈడ్చుకొచ్చి 10 మంది ముందు మమ్మల్ని ఎంత అవమానించి మాట్లాడారు. దొంగతనం చేసిన డబ్బులతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు, ఆ దొంగ సొమ్మె తింటున్నారు అంటూ అందరి ముందు ఎంత అవమానించారు అని అంటూ ఉంటుంది మీనా. కనీసం మా అమ్మ అలా ఏడుస్తూ ఉంటే తన ముఖం చూసి కూడా మీరు కరిగిపోలేదు, అంత కఠినంగా ప్రవర్తించారు అని అంటూ ఉంటుంది మీనా. అంటే తప్పు చేసిన వాడిని బాబు బుజ్జి అని లాలించాలా అని అంటూ ఉంటే, అంతే అత్తయ్య, తప్పు చేసినవాడు, దొంగతనం చేసినవాడు మీ కొడుకు కాదు కదా. అదే మీ పెద్ద కొడుకు లాంటి వాడినైతే 40 లక్షలు మింగేసినా మీరు ఇంట్లోకి తీసుకొస్తారు. అలాగే పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకువెళ్ళడానికి మీ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసినా మీరు అతన్ని వెనకేసుకొస్తారు. కోడలు నగలు చేతికిచ్చి తాకట్టు పెట్టుకోమని భర్తకి కూడా తెలియకుండా తన ఇంట్లో తనే దొంగతనం చేసి కొడుకుకి ఇస్తారు అని అంటూ ఇక మీనా అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా మాటలకి ప్రభావతి, ఏంటే ఊరుకుంటున్నానని పెచ్చిపోతున్నావు అని ప్రభావతి కొట్టబోతూ ఉంటే, మీనా అడిగిన దాంట్లో తప్పేముంది వదినా అని అంటూ అక్కడికి వస్తుంది శృతి వాళ్ళ అమ్మ అయితే. అప్పుడు ఇక శోభాని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మమ్మీ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది శృతి. ఒసే పిచ్చిదానా, నన్నెందుకు వచ్చావని అడుగుతావంటే, నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, అదేంటి, తప్పు చేసింది ఆ మీనా తమ్ముడు శివ అయితే మీ అమ్మాయిని ఇక్కడి నుంచి మీరెందుకు తీసుకువెళ్ళడం అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం అయితే, అవునమ్మా, అసలు శృతిని ఎందుకు తీసుకువెళ్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఏంటన్నయ్యా, మరి మీనాని ఇంట్లోకి ఎందుకు రానివ్వట్లేదు వదినా అని అడుగుతూ ఉంటుంది శోభ అయితే. అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది, ఆ మీనా తమ్ముడు శివ నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు కొట్టేశాడు. అందుకని వాళ్ళ తమ్ముడు దొంగ కాబట్టి ఆ దొంగ కుటుంబం నుంచి వచ్చిన ఈ మీనాని కోడలుగా నేను అంగీకరించలేను. అందుకని తనని ఇంట్లోకి రావద్దని ఇలా ఆంక్షలు పెడుతున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా మా అత్తయ్య తక్కువగానే శిక్ష వేస్తుంది మీనాకి, లేకపోతే ఇంకొకళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యేవాళ్ళు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటి మీనాకి తక్కువ శిక్ష వేస్తుందా? మీనాకి ఎంత పెద్ద శిక్ష వేయాలో అని, ఏం శిక్ష ఉందని ఆలోచించుకొని వేసేది మా అమ్మ. మా అమ్మకి నువ్వు వంత పడుతున్నావా పార్లలమ్మ? అదేలే, మోసాలు దొంగతనాలు నీకు మీ ఆయనకి తెలియదు కదా అని అంటూ ఉంటాడు బాలు. పెళ్ళి అవ్వకముందే మా అమ్మ చేత ఇల్లు తాకట్టు పెట్టించి పార్లలు పెట్టుకున్నావు. అదేదో నీ సొంత డబ్బులతో పెట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చేదానివి. తర్వాత అర్థమైంది కదా, నిజాలు బయటపడ్డాయి, నువ్వు మాకు చెప్తున్నావు, చి అని అంటూ చీదరించుకుంటాడు బాలు. అప్పుడు ఇక శోభ అయితే, మీ ఇంటి విషయాలు మాకు అనవసరం. నేను కూడా మీరు ఎలాగైతే మీనా విషయంలో నిర్ణయం తీసుకున్నారో నేను అలాగే తీసుకుని నా కూతురు భవిష్యత్తు కాపాడుకోవడం కోసమే నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను అని శోభ అయితే అంటూ ఉంటుంది.
అప్పుడే శోభ అన్న మాటలకి ప్రభావతి అయితే మీరేం మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇందాకే చెప్పింది కదా మీనా, లక్షలు మింగేసి అలాగే పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకువెళ్ళడానికి కూడా డబ్బులు లేక మీ దగ్గరే డబ్బులు కొట్టేసి అదేవిధంగా ఏదో షాపులో ఏదో లాస్ వచ్చిందని తమ్ముడు భార్య నగలే తాకట్టు పెట్టి ఇన్ని దొంగ పనులు చేసి ఇన్ని అబద్ధాలు ఆడి మోసాలు చేసిన మీ మనోజ్ కూడా ఒక దొంగే కదా. అలా అనుకుంటే కోడలు నగలు కొట్టేసిన మీరు కూడా దొంగే. అలాగే మోసం చేశారు కూడా అన్నయ్య గారిని, నిజాలు దాచిపెట్టి ఇలా మోసం చేసి దొంగతనం చేసి ఈ కుటుంబంలోకి నా కూతుర్ని కోడలుగా నేను పంపించలేను, అందుకని తీసుకువెళ్ళిపోతున్నాను అని అంటూ శోభ అయితే ప్రభావతి ఫీజులు ఎగిరిపోయేలాగా సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది, మౌనంగా ఉండిపోతుంది. అది వాడేదో ఇంట్లో చేశాడు కానీ ఇలా మీనా తమ్ముడు ఆ శివలాగా బయట ఆడవాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయలేదు కదా అని అంటూ ఉంటే, మా తమ్ముడు డబ్బులు కొట్టేయడానికి కూడా కారణం మీరే అత్తయ్య, వాడి ఇంటికి పిలిచి అవమానించినందుకే వాడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మీరు చేసిన పనే కదా అని అంటూ ఉంటుంది. మీరు చేసినట్టు మేము చేయలేకపోయాం అత్తయ్య. ఎప్పుడైతే మా పుట్టింటి వాళ్ళని పిలిచి మీరు ఇంత గొడవ చేశారో అప్పుడే ఆ క్షణమే మీ మనోజే నీ పెద్ద కొడుకే ఈ డబ్బులన్నీ తీశాడని తెలిసిందో అప్పుడే మా అమ్మ ఆ మనోజ్ని మీరు శివని ఎలాగైతే కొట్టారో అదేవిధంగా ఆ చెంప ఈ చెంప వాయించి చెప్పు తీసుకుని కొట్టి నా కొడుకు మీదే నింద వేసేలా చేస్తావా, ఆ డబ్బులు కొట్టేసింది నువ్వేనా అని బయటికి ఈడ్చుకొని వచ్చి 10 మంది ముందు కూడా నిలదీసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు మా శివ తనకి జరిగిన అవమానానికి ఆ మనోజ్కి కూడా అవమానం జరిగింది కదా అని మీ దగ్గర డబ్బులు కొట్టేసేవాడు కాదు అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా మాటలకి ఇక విజిల్ అయితే వేస్తాడు బాలు. సూపర్ మీనా, సూపర్ నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే చూడండి వదిన గారు, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు శృతిని మీరు తీసుకువెళ్ళొద్దు అని అంటూ ఉంటే, అంటే మీనాకు న్యాయం మీకో న్యాయమా, మీరేమన్నా పైనుంచి ఊడిపడ్డారా లేకపోతే నువ్వేమన్నా కోటీశ్వరాలువా అని అంటూ అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక శృతి అయితే ఇక ఆపు మమ్మీ, ఇక నువ్వెళ్ళు అని అంటూ ఉంటుంది శృతి. అది కాదు శృతి, ఇలాంటి గొడవల మధ్య ఏముంటావో, ఏ రోజు కూడా ఈ ఇంట్లో ఎవరైనా అందంగా మాట్లాడుకుంటారా, ఎవ్వరూ మాట్లాడుకోరు, ఎప్పుడు కూడా గొడవలే. అలాంటి కుటుంబానికి నువ్వెందుకు వచ్చావు, నీకేమైనా మనశ్శాంతి ఉంటుందా అని అంటూ ఉంటుంది శోభ. నువ్వు కోటీశ్వరాలు కాబట్టి మీ అత్తగారు నువ్వేం చేసినా సరే నోరు మూసుకొని ఉంటుంది, పాపం కోపం వస్తుంది కానీ ఏమీ చెయ్యలేకపోతుంది. అదే నువ్వు మీనా లాంటి దానివనుకో, పేదింటి అమ్మాయివనుకో, అప్పుడు నిన్ను కూడా మీనాలాగే ఇంటి చాకరీ చేయించి నోటికొచ్చినట్లు మాట్లాడేది అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడే ఇక ప్రభావతి అంటే నేను డబ్బు మనిషినా అని అంటూ ఉంటే, డబ్బు మనిషివి కాబట్టే కదా నీ కూతుర్ని తీసుకెళ్ళి ఆ నీచుడి చేతిలో పెట్టావు, వాడు ఎలాంటి వాడో మాకు తెలుసు, మా అమ్మాయి చెప్పినా బాలు చెప్పినా విన్నావా, కోటీశ్వర్లు అంటూ ఎగరేసుకుపోయి సంబంధం కుదురుకిచ్చు వచ్చి వాళ్ళింటికి కోడలుగా పంపించావు. కనీసం మీ అమ్మాయి మీకు ఆ ఫోన్ అన్నా చేస్తుందా, మాట్లాడుతుందా, ఏమీ చెప్పదు. తనలో తానే అక్కడ ఎన్ని కష్టాలు పడినా సహించుకుంటూ ఉంటున్నట్టుంది మీనా గురించి. అంత డబ్బు మనిషివి నువ్వు అని శోభ అంటూ ఉంటుంది. చాలు మమ్మీ, ఇప్పటి వరకు జరిగింది చాలు, మాట్లాడింది చాలు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళకపోతే మాత్రం నేను ఈ జీవితంలో నీతో మాట్లాడను అని శృతి అయితే అంటుంది. నీకు ఇంకా జరగాలి, ఇంకా జరిగితే కానీ నీకు అర్థం కాదు, ఈసారి ఈ లక్షలు మింగినోడు నీ నగలు కొట్టేస్తాడు, అప్పుడు తెలిసొస్తుంది నీకు అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడు ఇక శోభ మాటలకి రోహిణికి చాలా కోపం వస్తుంది. ఇక శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత చూడు నీ వల్లే నేను వీళ్ళందరి చేత మాటలు పడాల్సి వచ్చింది, నీ వల్లేనే, అంతా నీ వల్లనే అని అంటూ మళ్ళీ మీనాని తిట్టడం మొదలు పెడుతుంది ప్రభావతి. అయితే అవునత్తయ్య, ప్రతి కారణం నేనే కదా, ప్రతి దానికి కారణం, మీరే తప్పు చేయరు, మీ ఇంట్లో వాళ్ళు ఏ తప్పు చేయరు అని అంటూ ఉంటుంది మీనా. చూడు ఏదేమైనా సరే
నువ్వు మాత్రం నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదు, పో బయటికి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే మీనా అది కాదత్తయ్య అని అంటూ ఉంటే, నువ్వు ఇంట్లో అడుగు పెడితే నేను బయటికి అడుగు పెట్టాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందో ప్రభా, ఏ తప్పు చేయని ఎందుకు మీనా అని అంటున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. నేను నా నిర్ణయం తీసేసుకున్నాను, నేను బయటకు అడుగు పెట్టాలో లేకపోతే మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలో మీరే తేల్చుకోండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా అయితే నేనే వెళ్ళిపోతాను అత్తయ్య అని మీనా అంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి సత్యం, శృతి అలాగే రవి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే మీనా అని అనగానే, అవునండి మనమే వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఎన్ని రోజులని మన వల్ల అత్తయ్య బాధపడతారో, ప్రతిసారి కూడా తన మాటలతో నాకు చిత్రహింసలు పెట్టి నన్ను బాధ పెట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని రోజు ఆ దేవుడికి దీపం పెట్టి మొక్కుకుంటుంది అత్తయ్య. పాపం అత్తయ్య ఎన్ని రోజులని అలా నా గురించి దేవుణ్ణి కష్టపెడుతుంది, వెళ్ళిపోదామండి అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడు ఇక బాలు అయితే ఇక మీనా నిర్ణయాన్ని ఒప్పుకుంటాడు. ఇన్ని రోజులు నీ గురించే నేను ఇంట్లో ఉన్నాను నాన్న, కానీ ఈరోజు నువ్వు కూడా మీనా వైపే తప్పుందని నువ్వు మౌనంగా ఉన్నావని నాకు అర్థమైపోయింది. అందుకే నాన్న ఇక నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు మాత్రం జాగ్రత్త, నీ దగ్గర కూడా డబ్బు లేదని అమ్మ చివరికి నీకు భోజనం పెట్టడం కూడా మానేస్తుందేమో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏనాడు కూడా నన్ను కొడుకుగా చూడలేదు, కనీసం బాలు అని ప్రేమగా పిలిచి భోజనం కూడా పెట్టలేదు. అలాంటి తల్లి నాకు ఉంది, ఎవ్వరికి కూడా ప్రపంచంలో ఇలాంటి తల్లి ఉండదు. ఎందుకంటే ఏ కన్న తల్లి అయినా సరే కొడుకు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుంది, అది కన్న తల్లి గొప్పతనం. కానీ నా తల్లి మాత్రం ఎప్పుడెప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానా, నేను నాశనం అయిపోతానని ఎదురు చూస్తుంది. ఇంత గొప్ప తల్లిని ఇచ్చినందుకు ఆ దేవుడు కనిపిస్తే నేను నిలదీస్తాను నాన్న అని చెప్పేసి బాలు కంటతడి పెట్టుకొని ఇక భార్యని తీసుకొని మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా బాలు వెళ్ళిపోతూ ఉంటే సత్యమైతే ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి ఇంట్లో ఉంటున్నందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను రవి, రేపటి రోజున మనకి ఈ పరిస్థితి వస్తుందేమో అని చీకొట్టేసి శృతి రవి కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇక మనోజ్ అయితే, రోహిణి నాకు కాస్త బయట పనుంది అని మనోజ్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక సత్యం అయితే అలాగే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక రోహిణి అయితే గదిలోకి వస్తుంది. రోహిణి గదిలోకి వచ్చిన తర్వాత, నేను అనుకున్నది సాధించాను, కానీ అత్తయ్య మాత్రం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది నేను అనుకోలేదు. మొత్తానికి ఆ బాలు మీనా బయటికి పోయారు, నేను అనుకున్నదే జరిగింది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తర్వాత అందరూ కూడా ప్రభావతిని అసహించుకునేసరికి ప్రభావతి అయితే, నేను చేసింది ఏమన్నా తప్ప, రోహిణి మాత్రం నాకు సపోర్ట్ చేస్తుంది, రోహిణిని అడుగుతాను అని రోహిణి దగ్గరికైతే రాబోతూ ఉంటుంది. అప్పుడే రోహిణి విద్యకి ఫోన్ చేస్తుంది. ఒసే విద్య, మనం అనుకున్నది సాధించామే అని అంటూ ఉంటుంది. ఆ మొత్తానికి ఆ వీడియోని ఆ గుణ చేతికి ఇచ్చి ఆ బాలు ఫోన్ని కొట్టేసి ఆ వీడియో గుణ చేతికి ఇచ్చేసరికి ఆ గుణగాడు ఆ వీడియోని వైరల్ చేశాడు. అలాగే మనం అనుకున్నట్టే ఆ దినేష్ని కిడ్నాప్ చేశాడు. ఆ దినేష్ గారిని కిడ్నాప్ చేసి మంచి పని చేశాడు. ఇక నాకు ఏ టెన్షను లేదు, నా గురించి ఏ నిజాలు కూడా బయటపడవు, నాకు అర్థమైపోతుంది, ఒక బ్యూటిఫుల్ అయిన లైఫ్ని నేను అనుభవించబోతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి మాటలకి. ప్రభావతి అయితే అలా చూస్తూ, అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి బాలు ఫోన్ని కొట్టేసి ఆ వీడియోని గుణ చేతికి ఇచ్చి వైరల్ చేయించింది రోహిణియా? ఇదేంటి రోహిణి, తన బండారం బయటపడదు అంటుంది, అసలు ఆ దినేష్ ఎవరు అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆ విద్య దినేష్ అనే వాడు వచ్చాడని ఇంటికి ఫోన్ చేసింది. ఆ దినేషు, ఇప్పుడు రోహిణి అంటున్న దినేషు ఒక్కళ్ళేనా తన ఫ్రెండ్ అని చెప్పింది
అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి, వసే విద్య, ఇక నా గుట్టు బయటపడుతుందని నాకు అస్సలు కూడా భయం లేదే. ఇక నేను నా కొడుకుని అలాగే మా అమ్మని చక్కగా ఈ ఊరు తీసుకొచ్చుకోవచ్చు. బాలు మీనా లేకపోతే నా కొడుకు చింటూని దత్తత చేసుకోవాలనుకుంటారా? వాడిని దత్తత చేసుకుంటే మొత్తానికి నా రహస్యం బయటపడిపోయేది కదా. వాడు నా కొడుకేనని, నేను మలేషియాలో పుట్టి పెరగలేదని, నాకు తండ్రి మేనమామ ఎవ్వరూ కూడా లేరని అన్నీ కూడా నిజాలు బయటపడిపోయాయి అని అంటూ తన నోటితోనే ప్రభావతి చూస్తుండగానే విద్యతో ఫోన్లో మాట్లాడుతూ చూసుకోకుండా రోహిణి అయితే తన గురించి తనే నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడు ఇక రోహిణి అయితే, చూడు, ఒకవేళ నా గురించి నిజం తెలిస్తే నేను మాత్రం ఎందుకు ఊరుకునేదానిలే. నేనైతే గృహహింస చట్టం కింద వెళ్ళి ఈ ప్రభావతి మీద కేసు పెట్టేసేదాన్ని. అప్పుడు ఆ ప్రభావతి జైల్లో కూర్చుంటుంది. లేకపోతే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా ఆ మీనా పిచ్చిదే. ఆ మీనా ఇంకా అన్ని తిట్లు తిడుతూ ఉన్నా అత్తని వెనకేసుకొని వస్తుంది. ఇక్కడే ఉంటానంటుంది. చివరికి ఈవిడ గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని బెదిరించేసరికి అప్పుడు బయటికి పోయింది. లేకపోతే ఎన్ని తిట్లు తిట్టినా నేనైతే ఉండేదాన్ని కాదు. నేనైతే వెళ్ళి వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసి అరెస్ట్ చేయించేసేదాన్ని మా అత్తని అని అంటూ రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. చూడు విద్య, ఈ విషయాలన్నీ కూడా బయటికి రాకూడదు. బాలు ఫోను స్విచ్ ఆఫ్ చేసి మీ ఇంట్లోనే పెట్టు. లేకపోతే సిగ్నల్స్ ద్వారా ఫోన్ ఎక్కడుందో తెలుసుకుంటాడు. ఇక బాలు మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఆ శృతి రవిని. శృతి రవి కూడా మధ్యలో గొడవలు పెట్టేసి శుభ్రంగా వాళ్ళని కూడా బయటికి గెంటేస్తాను. వాళ్ళు కూడా బయటికి గెంటేస్తే ఇక నాకు ఏ సమస్య కూడా ఉండదు అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ప్రభావతి కుప్పకూలిపోతుంది. రోహిణి కోటీశ్వరరాలు కాదని నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి ఇక గృహహింస చట్టం కింద నన్ను బయటికి గెంటేస్తే ఖచ్చితంగా నేను పోలీసులకి అత్తయ్యని అప్పచెప్తాను అన్న మాట బలంగా నాటుకుపోతుంది ప్రభావతికి. అప్పుడే ప్రభావతి మీనా విషయంలో తప్పు చేశానని అప్పుడు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు మీనా అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలు మీనాని చూసి ఎదురుగుండా వస్తాడు గుణ. అయితే ఇక గుణ వచ్చి, అయ్యో పాపం, ఏంటి రోడ్డున పడ్డారా మీరు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే గుణాన్ని చూసి కోపంగా గుణాన్ని చంప మీద చెల్లెమనిపిస్తాడు. ఏంటి ఆవేశం వస్తుంది కదా, ఇంకా ఉంది, ముందు ముందు ఇంకా అనుభవిస్తారు, నాతోనే పెట్టుకుంటారు కదా, అసలు జీవితం మీదే విరక్తి పుట్టేలా చేస్తాను అని అంటూ ఉంటాడు గుణ. అయితే అప్పుడే మీనా, ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావు నువ్వా ఏమీ చేయలేవు. నాకు తెలుసురా, మా ఆయన్ని ఫోను కొట్టేయించి దాంట్లో ఉన్న వీడియోని నువ్వే వైరల్ చేయించావని నాకు బాగా తెలుసు. నీకు నువ్వు మా ఆయన్ని ఎదురుగా ఢీకొనలేక ఇలాంటి దొంగదారులు వెతుక్కున్నావు. నీలాంటి దొంగదారులు వెతుక్కునే వాళ్ళని ఏమంటారో తెలుసా? చేతకని వెధవ అంటారు. కాబట్టి నీలాంటి చేతకని వెధవతో మా ఆయనకెందుకురా? మా ఆయన్ని నువ్వు నేరుగా ఢీకొట్టు, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. కానీ నువ్వు ఆ పని చేయలేవులే. ఆల్రెడీ నీ 2 చేతులు విరిచేశారు. ఈసారి 2 కాళ్ళు ఇరిసేస్తారు. వీల్చైర్కి ఇక పరిమితం అవుతాను అని నీకు భయం పుడుతుంది. చూడు, నీకు సహాయం చేసిన వాళ్ళని నిన్ను కూడా త్వరలోనే జైలుకి పంపించకపోతే నా పేరు మీనానే కాదు, నా ధైర్యం, నా భర్త ఇప్పుడు నువ్వు గెలిచావని విర్రవీగుతున్నావు. ఆ గెలుపు కొన్ని రోజులు మాత్రమే. గుర్తుపెట్టుకో, లెక్క పెట్టుకో. ఆ తర్వాత పరిస్థితులు తారుమారైపోతాయి. మొన్న ఇలాగే చేసావు కదా, ఏమైంది తర్వాత? జైల్లోకి వెళ్ళి కూర్చున్నావు. ఆ జైల్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి మీ వాళ్ళు నానా తంటాలు, నానా ఇబ్బందులు పడ్డారు. గుర్తులేదా నీకు?
కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది అని మీనా అయితే గుణకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.